ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు పాటించాల్సినటువంటి రూల్స్. ద 4C రూల్. 4C అంటే మొదటి C కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. మీరు భయపడుతూ మాట్లాడితే అవతల వాళ్ళకి నమ్మకం కలగదు. మీ వాయిస్ స్పష్టంగా ధైర్యంగా ఉండాలి. సెకండ్ C కంట్రోల్. ఫోన్ లో మొత్తం బిజినెస్ ప్లాన్ చెప్పేయకండి. కొంతమంది తొందరపడి క్యూరియాసిటీతో, ఎగ్జైట్మెంట్ తో బిజినెస్ ప్లాన్ మొత్తం చెప్పేస్తారు. పూర్తి వివరాలు ఫోన్ లో చెప్పడం కష్టం. డైరెక్ట్ గా కలిస్తే ప్రజెంటేషన్ చూపిస్తానని మీరు చెప్పాలి. కాంప్లిమెంట్. వాళ్ళకి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు అనేది మీరు ఒక కాంప్లిమెంట్ ద్వారా చెప్పాలి. వారిలో మీకు నచ్చినటువంటి ఒక మంచి గుణాన్ని మెచ్చుకోండి. ఎగ్జాంపుల్ గా మీరు చాలా హార్డ్ వర్కర్స్, మీరు చాలా మంచి తెలివైన వాళ్ళు, మీరు చాలా అందంగా ఉంటారు, మీరు బాగా మాట్లాడతారు, మీలాంటి వాళ్ళు బిజినెస్ లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు, అందుకే నేను ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. ఇలాంటి మాటలు మనం ఉపయోగించాలి. క్యూరియాసిటీ. అవతల వ్యక్తికి ఆసక్తి కలిగించేలాగా మాట్లాడండి, కానీ ఖచ్చితంగా బిజినెస్ ని నేరుగా చెప్పకండి, రహస్యంగానే ఉంచండి. నాలుగోది, తప్పులు చేయకండి. మెంబర్స్ ని చేర్పించాలి, చైన్ సిస్టము, మనం కొంతమందిని జాయిన్ చేసుకోవాలి, ఇలాంటి మాటలను అస్సలు వాడకండి అప్రోచింగ్ లో. అవతల వ్యక్తి బిజీగా ఉన్నప్పుడు బిజినెస్ గురించి మాట్లాడకండి, బలవంతం చేయకండి. నీకు నచ్చితేనే చేద్దాం, ముందు విను అనేది మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ అగ్రీతోనే మీరు ముందుకెళ్ళాలి. మీరు ఉదాహరణకి ఒక చిన్న స్క్రిప్ట్ ఇస్తాను నేను మీకు, ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. హలో, నా పేరు పరుచూరి హనుమయ్య, నువ్వు ఎలా ఉన్నావు? హనుమయ్య బాగున్నావా? అవతల వ్యక్తి ఎలా మాట్లాడతాడు? నేను ఒక బిజినెస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, నేను ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్నాను, కొంతమంది యాక్టివ్ పీపుల్ తో కలిసి నేను ఈ బిజినెస్ ని మరికొంతమందిని కొలాబరేట్ చేసుకొని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నీలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం నాకు అనిపిస్తుంది. రేపు సాయంత్రం 5 గంటలకి లేదా ఎల్లుండి ఉదయం 11 గంటలకు గానీ ఒకవేళ నువ్వు ఖాళీగా ఉంటే 30 నిమిషాలు నువ్వు కానీ నా టైం ఇవ్వగలిగితే నా బిజినెస్ ఏంటి ఎలా అనేది నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరదాగా అలా కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఈ విధంగా వాళ్ళకి ఇన్విటేషన్ అనేది మనం ఇవ్వాలి. మీరు ఎవరికైనా ఇన్విటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఎలాంటి చిన్న చిన్న సమస్య